యాషెస్ సిరీస్లో భాగంగా మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా సిరీస్లో తొలి గెలుపును రుచి చూసింది. ఈ సిరీస్లో తొలి 3 టెస్టుల్లో ఓడిన ఇంగ్లాండ్ ఇప్పటికే సిరీస్ను చేజార్చుకుంది. అయితే తీవ్ర విమర్శల మధ్య 4వ టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ అద్భుత విజయాన్ని సాధించింది. 2 రోజుల్లోనే ఈ టెస్ట్ మ్యాచ్ ముగిసింది. అదే సమయంలో ఆస్ట్రేలియా గడ్డపై దాదాపు 15 ఏళ్ల తర్వాత ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ల్లో గెలిచినట్టయింది. కాగా ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ విజయం సాధించినప్పటికీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో మార్పులు జరగలేదు. ఈ మ్యాచ్కి ముందు వరకు ఆస్ట్రేలియా WTC 2025-27 సైకిల్లో 100 పాయింట్ల శాతాన్ని కలిగి ఉంది. ఈ సైకిల్లో ఆసీస్కు ఇదే తొలి ఓటమి. దీంతో వారి పాయింట్ల శాతం 85.71కి పడిపోయింది. అయినప్పటికీ కూడా పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియానే అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఆసీస్ ఈ సైకిల్లో 7 మ్యాచ్లు ఆడగా 6 మ్యాచ్లో విజయం సాధించింది. తాజా మ్యాచ్ తర్వాత తొలి స్థానంలో ఉన్న ఆసీస్కు రెండో స్థానంలో ఉన్న న్యూజిలాండ్కు ఉన్న పాయింట్ల శాతం అంతరం కాస్త తగ్గింది. న్యూజిలాండ్ 77.78% కలిగి ఉంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఇంగ్లాండ్ 7వ స్థానంలో కొనసాగుతున్న ఆసీస్పై విజయంతో 35.18కి తన పాయింట్ల శాతాన్ని పెంచుకుంది. మరొక వైపు 4వ టెస్టులో ఆసీస్ ఓడిపోవడం వల్ల ఎక్కువగా న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్లకు కలిసి వస్తుందని చెప్పుకొచ్చారు. ఎందుకంటే ఈ రెండు టీంలు వరుసగా 2-3 స్థానాల్లో ఉన్నాయి. ఇక భారత్ విషయానికి వస్తే ప్రస్తుతం టీమిండియా 48.15 పాయింట్ల శాతంతో 6వ స్థానంలో కొనసాగుతోంది. టీమిండియా పాయింట్ల పట్టికలో తొలి 2 స్థానాల్లో నిలిచి WTC 2027 ఫైనల్కు చేరుకోవాలంటే ఇక నుంచి ఆడబోయే అన్ని సిరీస్లో ఖచ్చితంగా విజయాలు సాధించాల్సి ఉంటుంది. ఈ సీజన్లో టీమిండియా ఇప్పటి వరకు 9 మ్యాచ్లు ఆడి 4 గెలిచి మరో 4 ఓడిపోగా 1 డ్రా అయింది.